హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ముందుగా ఫైల్ హిప్ ఓపెన్ చేసుకొని ఆడియో సిటీ టైప్ చేసేసి సెర్చ్ చేద్దాం. ఇది యాప్ ఎందుకంటే ఆడియో రికార్డింగ్కి, ఆడియో కన్వర్షన్కి, యూట్యూబర్స్కి బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో ఇప్పుడు ఆడియో సిటీ అనే యాప్ వచ్చేసింది కదా, చూశారు కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. నేనైతే డౌన్లోడ్ చేయట్లేదు, నేను ఆల్రెడీ చేసి ఉన్నాను. సో అందుకోసమని నేను డౌన్లోడ్ చేయట్లేదు. సో మీకు కావాల్సి వస్తే మీరు డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోండి. బాగానే ఉంది ఈ యాప్. దీనిలో నాయిస్ రిడక్షన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. బాగుంది, అది ఒక మంచి ఆప్షన్. చూడండి, ఐకాన్ అనేది అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఏంటనేది. సో ఓపెన్ చేశాను. సో ఇంటర్ఫేస్ అలా వచ్చింది. ఇది ఓకే కొట్టి క్లోజ్ చేసేయండి. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది కదా. ఫస్ట్ మనం రికార్డ్ చేయడానికి అది రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసామంటే ఏ ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు. మనం మాట్లాడే వాయిస్ని రికార్డ్ చేసేసుకోవచ్చు అనమాట. సో అలా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉన్నాయి కదా, చూడండి, ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉన్నాయి, అక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఏదన్నా ఆల్రెడీ ఉన్న ఫైల్ని, MP3 ఫైల్ని ఏదన్నా కానీ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫైల్ని కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నాయిస్ రిడక్షన్స్ ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు కొంచెం ఒకసారి మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. చూడండి, రికార్డ్ బటన్ క్లిక్ చేయగానే స్టార్ట్ అయిపోయింది రికార్డింగ్. అదనమాట. క్లోజ్ చేసేస్తాను, ఆపేసాను. స్టాప్ చేయడానికి థర్డ్ బటన్ అనమాట, ప్లే పక్కన బటన్ ఉంది కదా, అది మళ్ళీ ప్లే చేశాను. చూడండి, అలా వచ్చింది. సో ఇప్పుడు ఎంతవరకు మనం నాయిస్ రిడక్షన్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసి దాని మీద కర్సర్ పెట్టి లాగితే ఫస్ట్ ఏంటంటే మనకి కొంచెంసేపు మాట్లాడకుండా రికార్డ్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ కొంచెం గీత లావుగా ఉంది, అదంతా నాయిస్ అనమాట. సో ఆ నాయిస్ అంతా సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ నాయిస్ సెలెక్ట్ చేయడానికి ఫస్ట్ మనం దేనిలోకి వెళ్ళాలంటే ఎఫెక్ట్స్ అని ఉంది చూడండి పైన. ఫస్ట్ ఎంత అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది ఆ టైం వరకు నాయిస్ ఎలా ఉంటుంది అనేది దానికి అర్థమయ్యేలా కొంచెం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసేసి ఫస్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి. ఇది కాదు ఫ్రెండ్స్, సారీ, క్లోజ్ చేసేస్తాను. ఎఫెక్ట్స్లోకి వెళ్తాను. ఎఫెక్ట్స్లో అక్కడ నాయిస్ రిడక్షన్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ గెట్ నాయిస్ ప్రొఫైల్ అని కొట్టాలి ఫ్రెండ్స్. అది కొట్టిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ నాయిస్ రిడక్షన్లోకి వెళ్ళి ఈసారి కింద ఆప్షన్స్ ఎనేబుల్ అయినాయి. సో అప్పుడు ఓకే కొట్టాలి. అవేమి మీరు చేంజ్ చేయకండి, ఓకే కొట్టండి డైరెక్ట్గా. సో చూసారా ఫ్రెండ్స్, అక్కడ లావుగా ఉన్న గీత కూడా సన్నగా వచ్చేసింది. సో నాయిస్ రిడక్షన్ జరిగింది అనమాట, అలా అనమాట. సో ఇప్పుడు అది మొత్తం సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసేసి ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి నాయిస్ రిడక్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఓకే కొట్టేస్తాం ఇప్పుడు. సో ఇది ఆటోమేటిక్గా కొంచెం తగ్గింది చూడండి ఫ్రెండ్స్. అంటే ఏంటంటే మనకి నాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్లు ఉంటే కనుక అవి తగ్గుతాయి అన్నమాట. నాయిస్ రిడక్షన్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ యూట్యూబర్స్కి, వీడియోస్ చేయాలనుకునే వాళ్ళకి. సో అది ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అది ఫ్రెండ్స్. సో మళ్ళీ దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే అది చూడండి, ఎక్స్పోర్ట్ యాజ్ MP3, ఎక్స్పోర్ట్ యాజ్ WMV, ఎక్స్పోర్ట్ యాజ్ OGG అలా ఉన్నాయి. సో ఎక్స్పోర్ట్ ఆడియో అని మీరు ఎక్స్పోర్ట్ యాజ్ MP3 మాత్రమే చేయండి. ఓన్లీ ఎక్స్పోర్ట్ ఆడియో అని అది ఉంది కదా, ఆప్షన్ మాత్రం సెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎక్స్పోర్ట్ యాజ్ MP3 మాత్రమే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి సేవ్ కొడతాను. ఎక్స్పోర్ట్ MP3 సేవ్ కొట్టేసి నేమ్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకొని, లొకేషన్ చేంజ్ చేసుకొని సేవ్ చేసేస్తే, నేమ్ చేంజ్ చేసేసి సేవ్ చేసేస్తాను. MP3 ఫైల్ అని చెప్పేసి పెట్టేసి సేవ్ చేసేసాను. ఓకే కొట్టండి, సింపుల్గా ఏం చేంజ్ చేయకుండా. ఓకే, సేవ్ అయిపోద్ది.
అలాగే ఇందాక MP3 కాకుండా సేవ్ యాజ్ డైరెక్ట్ కొట్టమన్నాను కదా, అలా కొట్టకూడదు. అలా కొడితే ఏం ప్రాబ్లం వస్తుందో చూపిస్తాను. చూడండి, ఫైల్ నేమ్ అని అడిగింది కదా, MP3 అని కొట్టి డైరెక్ట్ సేవ్ అని కొట్టేశాను. చూడండి, ఇక్కడ 2 లోగోలు వచ్చినాయి. అలాగే ఆడియో సిటీ లోగోస్. ఏంటంటే మనం డైరెక్ట్గా సేవ్ అని ఎక్స్పోర్ట్ అని కొట్టేస్తే ఏ ఫార్మాట్ అనేది చెప్పకుండా అది ఆడియో సిటీ ఫైల్లో, ఆడియో సిటీ సాఫ్ట్వేర్లోనే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది, బయట ఓపెన్ అవ్వదు. సో అందుకని చెప్పేసి అలాంటి ప్రాబ్లం ఉందని చెప్పేసి మనం MP3కి కన్వర్ట్ చేస్తాము అనమాట. ఎక్స్పోర్ట్ యాజ్ MP3 అని టైప్ చేస్తాము. సో అది ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ యాజ్ MP3 అని నేను రిఫర్ చేస్తాను. అది ఫ్రెండ్స్. అలా ఇప్పుడు ఆ ఫైల్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, వచ్చిందా లేదా అనేది. MP3, సారీ ఇది కాదు, ఇక్కడ ఒక నిమిషం ఫ్రెండ్స్, ఫైల్ చెక్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తాను, ఓపెన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ క్లోజ్ చేసేస్తాను ఇది పూర్తిగా. చూడండి, డెస్క్టాప్ దగ్గర అక్కడ MP3 అని వచ్చేసింది. మనం సేవ్ చేసిన ఫైల్ డెస్క్టాప్ మీదకి వచ్చే, సారీ అది కాదు, ఇది కాదు ఫ్రెండ్స్, క్లోజ్ చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అది MP3 ఫైల్ అనేది వచ్చేసింది. దాన్ని ఓపెన్ ప్లే చేసేస్తాను. అట్లా ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అలా. సో అలా అన్నమాట. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.